హలో అండి, వెల్కమ్ టు డిఎస్విపి వ్లాగ్స్. ఈరోజు నేను ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఇది రాజాజీ నగర్లో ఉంది. సో బస్ ఎక్కేసాను. ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను నేను. అక్కడి నుంచి మెట్రో ఇది బస్ దిగిపోయాను. ఇది బ్రిగేడ్ రోడ్ అంటారు. కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా చర్చ్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ చాలా ఫేమస్. అండ్ ఇక్కడే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది, చూసారు కదా. మెట్రో స్టేషన్. సో మెట్రో ఎక్కేసాను. వచ్చేసిన టెంపుల్ ఇదే, ఇస్కాన్ టెంపుల్ అండి. చూసారు కదా, టెంపుల్ చాలా పెద్దది ఇది. సో మనం లైన్లోకి వెళ్ళి స్టార్ట్ అవుదాం దర్శనానికి. ఇదే అండి లైన్, ఇలాగే వెళ్ళాలి మనం. ఎంట్రన్స్ ఇదే ఉంటుంది. ఇది ఫుట్వేర్, డ్రింక్ వాటర్ అన్నీ ఇక్కడనే. ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి. మన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు, లాకర్స్. ఇవాళ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను సాటర్డే వచ్చాను ఇక్కడికి. సో ఇది దర్శనంకి వెళ్ళే లైన్. చూసారు కదా లైన్ ఎలా ఉందో. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. టెంపుల్ అయితే చాలా పెద్దది, ఒక కొండ మీద ఉంటుంది టెంపుల్. ఇదంతా చాలా అంటే చాలా పెద్దది. చూడడానికి చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో టెంపుల్ అంతా. చాలా నీట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. నేను ఆఫ్టర్నూన్ అయిపోయింది వచ్చేటప్పటికి. సో రష్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఎంట్రన్స్ చూడండి టెంపుల్ ఎలా ఉందో మొత్తం. ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ. చాలా ప్లేస్ అంటే చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. పక్కనే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. మనం ఇంకా లైన్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా, అందరూ ఒక్కొక్క స్టెప్ మీద ఒక్కొక్కరే ఉంటున్నారు. ఇక్కడ ఈ టెంపుల్ ఆచార్య ఇలాగే ఫాలో అవుతున్నారు. हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క దేవుణ్ణి పెట్టేసి లాస్ట్కి ఇంకా కృష్ణుడు ఉంటాడు లాస్ట్కి. ఇది వచ్చేసాం లాస్ట్కి. టెంపుల్ అయితే చాలా పెద్దది, స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇంకా ఎంట్రీ వచ్చేసాం మనము. చూసారు కదా ఎలా ఉందో. వీడియో అసలు తీయనీయట్లేదు. నేను ఏదో అలా దాచుకొని వీడియో తీసాను. ఫోన్ తీసేసుకుంటున్నారు వీడియో తీస్తుంటే. చాలా పెద్దది. చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల టెంపుల్. చాలా నీట్గా ఉంది టెంపుల్. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇక్కడ కూర్చుందామని కొంచెం కూర్చున్నాము. జనం అయితే వస్తూనే ఉన్నారు. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. మీరైతే రావాలనుకుంటే వీక్ డేస్లో రండి, వీకెండ్స్లో అయితే వద్దు. చాలా అంటే చాలా టైం పడుతుంది. మినిమం 2-3 అవర్స్ పడుతుంది దర్శనం అవ్వడానికి. సో మీరు వీకెండ్స్
ప్రిఫర్ చేయకండి, వీక్ డేస్లోనే వెళ్ళండి, తొందరగా అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో. చూడండి క్రౌడ్ ఇంకా వస్తూనే ఉంటున్నారు, టైం 3 అవుతుంది ఆఫ్టర్నూన్, ఇంకా వస్తూనే ఉంటున్నారు. ఇవన్నీ విగ్రహాలు చాలా బాగున్నాయి. మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి ఇక్కడ. ఇది ఎగ్జిట్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఉంటుంది మొత్తం. దర్శనంకి అయిపోయిన తర్వాత ఎగ్జిట్లోనే కింద ఫ్లోర్లో రాధాకృష్ణ. ఇంకా ఇవన్నీ స్టోర్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ, మనకి కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ. శారీస్, టీ షర్ట్స్, పూజా సామానము అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు చూడండి. మినీ రెస్టారెంట్ ఉంది టెంపుల్ లోపల. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా. చూడండి ఎంత బాగుంది వ్యూ. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్, బెంగళూరులో ఉన్నది ఈ టెంపుల్. ప్రసాదం పెడుతున్నారు చూడండి. ఇది ప్రసాదం అయితే చాలా వేడివేడిగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. ఇంకా అన్నప్రసాదం కూడా పెడుతున్నారు, కానీ చాలా టైం పడుతుంది, చాలా లైన్ అయితే చాలా ఎక్కువ ఉందని నేను తినలేదు, వచ్చేసాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫర్ మోర్ వీడియోస్.